ఎవరు వస్తారు లైన్లోకి? పోలీసు వస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదో వస్తారు, పోలీసు లేకపోతే ఎక్సైజ్ లేకపోతే ఇంకా నార్కోటిక్ బ్యూరో ఏదో డిపార్ట్మెంట్ ఇల్లీగల్ అనగానే లైన్లోకి వస్తారు. అర్థమైందా? అంటే ఏంటి ఇల్లీగల్ అంటే? తప్పు అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా అది వాడటానికి కానీ కొనడానికి కానీ తయారు చేయడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా చేసిందల్లా ఇల్లీగల్ డ్రగ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 100 గ్రామ్స్ గంజాయి దొరికింది, వాళ్ళు తాగట్లేదు దాన్ని, లేకపోతే రవాణా చెయ్యట్లేదు. 100 గ్రామ్స్ గంజాయి దొరికింది. రేపు వాళ్ళకి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్, MBBS స్టూడెంట్స్ మొత్తం MBBSలో వాళ్ళ ఎగ్జామ్ రాయకపోతే కనుక ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? స్టార్ మార్క్ వేస్తారు సర్టిఫికేట్ మీద, అంతేనా? మరి ఏం చేయాలి? రిమాండ్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. కాకపోతే లాలో 3 ఏళ్ల నుంచి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు ఇందులో పనిష్మెంట్ ఉంది, క్వాంటిటీని బట్టి NDPS యాక్ట్ ప్రకారం. ఆ 100 గ్రామ్స్ అనేది 3 ఇయర్స్లో పనిష్మెంట్ కాబట్టి అప్పటికప్పుడు బెయిల్ పిటిషన్ వేయించుకుని కన్సిడరేషన్ బెయిల్ ఆ రోజు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయాల్లో రావడం జరుగుతుంది. అంతటి అరుదైన విషయం స్టూడెంట్స్ కాబట్టి కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళిద్దరిని రిలీజ్ చేయడం అయింది. ఈ విషయం కూడా రాసి, ఒకవేళ అట్లా చేసి ఉండకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా అది కేవలం రిమాండ్ మాత్రమే, ఏం వదిలేదు. ఆ తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుద్ది. ఒకవేళ అంటే ఆయన ఒక లైన్లో చెప్పేశారు, ఒకవేళ ఒకవేళ వాళ్ళ నేరం కనుక రుజువైతే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ దాకా పనిష్మెంట్ పడుతుంది. MBBS డిగ్రీ ఉండదు వాళ్ళకి, అంతేనా కాదా? ఇంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి డ్రగ్స్ జోలికి వెళ్ళడం జరిగితే. డ్రగ్స్ చాలా రకాలు ఉంటాయి, చిన్న దగ్గర నుంచి పెద్దవి దాకా. ఇంజెక్షన్ మోడ్స్లో ఇస్తారు. ఈ ఓపియం తర్వాత ఓపియం, గంజాయి, ఇవన్నీ న్యాచురల్గా జరిగే ప్రొడక్ట్స్లో అవి మనం తీసుకోకూడదు కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, డిప్రెషన్ కాజ్ అవుతుంది. అంటే నర్వస్ సిస్టమ్ని థింక్ చేయడం ఆపేలాగా చేస్తుంది, బాడీకి సపోర్ట్ చేయకుండా ఆపేలాగా చేస్తుంది, బాడీకి మైండ్కి ఉన్న కనెక్షన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇంకొన్ని డ్రగ్స్ ఉన్నాయి, దే ఆర్ ఆర్టిఫిషియల్లీ మేడ్, దే ఆర్ ఇంజెక్షన్స్ లా కూడా ఇస్తారు. డూ యు నో దట్? చూసారా యశోద సినిమా అంతా దేని గురించి? ఎలా ఇస్తారు డ్రగ్స్ ని అందులో చూసారు. సో ఆ తర్వాత వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఏంటి? what they are doing, what the crime they are doing to ఏం క్రైమ్ చేస్తున్నారు వాళ్ళు? ఆ ఇంజెక్షన్ ప్రిపేర్ చేయడానికి క్రైమ్ చేస్తున్నారు, ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడంలోనే క్రైమ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ పొందుతారు, కానీ అగైన్ వాళ్ళ హెల్త్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. అది అంటే ఈ 3 తయారు చేయడం తప్పు, క్యారీ చేయడం తప్పు, వేయించుకోవడం తప్పు, ఆ తర్వాత హెల్త్ పాడైపోతుంది. ఆ విషయం తెలియజేయడానికి ఈ యశోద మూవీ అనేది మీకు చెప్పడం జరిగింది. అంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటి జోలికి పోవద్దు. మేము చాలా మూవీస్ చూసాం మేడం అని వెనకట్లా అన్నీ ఉండుంటారు, కానీ మళ్ళీ చెప్తున్నాం, ఫ్రమ్ 3 years టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు కూడా ఇందులో శిక్షలు ఉన్నాయి. అండ్ ఒక్కవేళ అటువంటి బారిన పడితే కనుక మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800110031 డి ఎడిక్షన్ కోసం. ఏపీలో అయితే 14500. నాట్ ఓన్లీ మీరొక్కరే కాదు,
మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా కూడా డీఅడిక్షన్ కోసం ఈ నెంబర్ కాల్ చేస్తే దే విల్ ప్రొవైడ్ ద మెడిసిన్స్. డీఅడిక్షన్ అయ్యేదాకా ఒక 3-4 సార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది. సో డీఅడిక్ట్ చేయడానికి స్టేట్ నుంచి కావాల్సిన సపోర్ట్ వాళ్ళకి దొరుకుతుంది. అర్థమైంది?